హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నాటుకోడి పులుసు అండి. ముందుగా ముక్కలన్నీ కట్ చేసి ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి. తర్వాత మనము ఉప్పు పసుపు వేసేసి ఇలా 10 మినిట్స్ దాకా ఉడికించాలండి. నాటుకోడి కదండి, తొందరగా ఉడకదు కాబట్టి. చికెన్ ఉడుకో లోపల నేను చూపించిన మసాలాలన్నీ వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత అండి. మేము తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ముందుగానే మసాలా అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నానండి. దానికి ఎంత కావాలో అంత అని. ఒక ఆనియన్, 3 ఎల్లిపాయలు, ఒక కట్ట కొత్తిమీర, తర్వాత ఒక ఆనియన్, ఒక ఇంచు అల్లం తీసుకున్నాను. తర్వాత అది పక్కకు పెట్టేసిన తర్వాత మన దాంట్లోనే కొంచెం కారం, కొత్తిమీర, టమాటాలు వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. తర్వాత మన పోపుకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు, పసుపు, ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఇలా తిప్పుకోండి. ఒక 1 మినిట్ అయితే చాలండి. ఇంకా ఉడికించిన చికెన్ వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలా ముందుగా అయితే కొబ్బరి పేస్ట్ వేసుకోండి. కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అడుగంటుతుందండి, బాగా మనం కలుపుకోవాలి. నేను పోలేదు వేస్తున్నాను కదా. ఎప్పుడన్నా కానీ మసాలా వేసేటప్పుడు మనం మంట కొంచెం తక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి, ఇది నాటుకోడి కదా, తొందరగా ఉడకదండి. మినిమం ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. నాటుకోడి అయితే ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉడికించుకోండి. ఇంకా పొయ్యిలో అయితే ఇంకా సూపర్ పులుసు అయితే రెడీ అండి. ఇంకా జీరా రైస్ చేద్దామని కొంచెం ఆయిల్, నెయ్యి, చెక్క, లవంగం, జీరా వేసేసుకొని ఇలా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మసాలాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని తర్వాత బియ్యం వేసేసుకోవాలి. వేసరి తెల్లగాక నేనైతే బియ్యం వేసేది వీడియో తీసుకోవాలండి, చూపిస్తున్నాను. రైస్ అయితే రెడీ అయింది. జొమాటో చేసుకుంటే వీడియో ఇంకా కోడిలో ఉండే పార్ట్ ఈ ఎగ్స్ని సపరేట్గా మనం ఆయిల్ వేసి పసుపు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఉడికించిన రసం, కోడికూర రసం ఉంటుంది కదండి, ఆ రసం వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్.